హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మైదా పిండి, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా ప్లఫీగా, స్పాంజీగా గోధుమ పిండితో గ్లాస్ కేక్ తయారు చేశాను. ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ టైం చేసుకున్న చాలా పర్ఫెక్ట్గా, స్పాంజీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కేక్ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 2 ఇలాచీని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. షుగర్ అయితే మెత్తగా పౌడర్లా అయిపోయింది. ఈ షుగర్ పౌడర్ని ముందుగా తీసుకున్న గోధుమ పిండిలో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకే మోడ్లో కలుపుకోవాలండి పిండిని. పిండి కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా ఉంది కాబట్టి మరికొద్దిగా పాలను వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇదిగోండి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. అంటే మనకి కేక్ ప్యాటర్న్ రెడీ అయిపోయినట్టుగాని. ఇందులోనికి కొద్దిగా టూటీ ఫ్రూటీని కూడా వేసుకోవాలి. ఎందుకంటే టూటీ ఫ్రూటీని పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఈ గ్లాస్ కేక్ రెసిపీ కోసం 4 ఒకే సైజు ఉన్న గ్లాసులని తీసుకోవాలండి. ఒకే సైజు గ్లాసులు అయితే కేక్ అనేది ఒకేలా బేక్ అవుతుంది. ఈ గ్లాసులకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న గ్లాసులకి మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోవాలి. అంటే ఇలా డస్టింగ్ చేసుకుంటే కేక్ అనేది అంటకుండా మనకి వచ్చేస్తుంది కుక్ అయ్యాక. ఇలా డస్టింగ్ చేసుకున్న గ్లాసుల్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని సగం వరకు వేసుకుంటున్నాను. సగం వరకే వేసుకోవాలండి, ఎందుకంటే ఫుల్గా వేసుకుంటే కేకు బేక్ అయ్యేటప్పుడు పైకి వచ్చేస్తుంది. నేను రెడీ చేసుకున్న కేక్ ప్యాటర్న్ అయితే 3 గ్లాసులకే సరిపోయిందండి. ఇప్పుడు ఈ 3 గ్లాసుల్లోనికి పైన కాస్త టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. టూటీ ఫ్రూటీ వేస్తే అందంగా కూడా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్లో స్టాండ్ ఒకటి పెట్టుకోవాలండి. స్టాండ్ పెట్టుకున్నాక ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్ పెట్టుకొని కుక్కర్ని అయితే ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ని అయితే ఫ్రీ హీట్ చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా గ్లాసులో వేసుకున్న కేక్ కన్సిస్టెన్సీ అంతటిని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక కుక్కర్కి విజిలు, రబ్బరు మొత్తంగా తీసేయాలి. ఏమీ లేకుండా మూత పెట్టుకోవాలి. ఇలా స్లో 20 నుంచి 25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచితే కేక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. 25 మినిట్స్ తర్వాత కుక్కర్ మూతనైతే తీసి చూస్తున్నాను. కేక్ ఎలా బేక్ అయిందో స్పోర్క్తో కానీ టూత్పిక్ని కానీ ఇలా పెట్టి చూస్తే పిండి కనుక వీటికి అంటట్లేదు, చూసారా? అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టుగా. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కేకు. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్లాసులను అయితే
బయటకు తీసుకోవాలండి. ఇందులోనే ఉంటే హీట్ ఎక్కువైపోయి కేక్ అనేది మాడిపోతుంది. అందుకోసమని నేను 3 గ్లాసులను కూడా బయటకు తీసేసాను. 15 మినిట్స్ తర్వాత కేక్ అంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు చాక్తో కాస్త అంచుల చుట్టూ ఇలా తిప్పితే కేక్ అనేది డిమోల్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే బాగా కుక్ అయిపోయింది. స్పాంజీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.